హాయ్ అండి. చాలా రోజుల తర్వాత నేను చైనా బజార్‌కైతే రావడం జరిగింది ఫ్రెండ్స్. చాలా రోజులే కదా, ఇయర్స్ అయింది. చాలా సంవత్సరాలే పట్టింది నేను మళ్ళీ ఇలాంటి షాపింగ్‌కి రావడం అనేది. చూసారు కదా ఎంత బావుందో అసల. ఉదయ్ చైనా బజార్ అండి. చాలా బావుంది. అన్ని టైప్ ఆఫ్ ఇక్కడ వస్తువులైతే ఉన్నాయండి. ఇంట్లో వాడుకున్నవి, ఇంట్లో లేడీస్‌కి కావాల్సినవి, వంటకి కావాల్సినవి గానీ, అలాగే ప్రతి వస్తువు ఒకటుంది, ఒకటి లేదు అనేదానికి లేదు. ఇక్కడ నేను మీకు వీడియో రూపంగా అన్నీ గూడా చక్కగా అయితే చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఏమేమున్నాయి, పిల్లలు ఆడేవి కానీ, మనము ఇంట్లో ఉపయోగించేవి గానీ, చూడండి ఇక్కడ బాక్సులు, ప్లాస్టిక్ బాక్సులు, ఇంకా చాలా రకాలైతే మరి ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగున్నాయో. స్పూన్సు చాలా రకాలైతే ఉన్నాయి. ఒకటని కాదు, రెండని కాదు. మరి ఎన్నున్నాయంటే అన్ని రకాలైతే మనకి వాడుకునేవే ఉన్నవి. అయితే అన్నీ తీసేసుకొని మనం ఒక్కసారిగా అయితే మనం వాడలేం కదా ఫ్రెండ్స్. మనకి ఏదైతే అవసరమో అవి మాత్రమే మనం తీసుకొని చక్కగా అయితే వాడుకోవాలి. ఇక్కడ కొన్ని షాపింగ్ చేద్దాము అని అయితే మదర్స్ డే అప్పుడు మేమందరం ముగ్గురం అలా ఒక దగ్గర తోడుకోవడానికి కలిసాం కాబట్టి మరి అక్కడికి సరదాగా అలా వెళ్ళాము. కొన్ని లేని వస్తువులు ఏదైనా కొనుక్కుందాము అని అయితే వెళ్ళాము. అక్కడైతే చూడంగానే అన్నీ బాగా నచ్చుతున్నాయి. మరి ప్రతిదీ కూడా తీయాలనే ఆలోచన అయితే ఉంటుంది కానీ, కానీ అన్నీ మనం వాడలేం కదా. అందుకని ఏవైతే కావాలో అవి మాత్రమే అక్కడైతే తీసుకుంటున్నాం ఫ్రెండ్స్. చాలా బాగా అయితే ఎంజాయ్ చేసాము. ఎందుకు నవ్వుతున్నాను అని అంటే నాకు అక్కడ వస్తువులు చూడంగానే చాలా సంతోషం అనిపించింది. చాలా బాగా అనిపించింది. ఇదేదో ఒక ప్రమోషన్ కోసమో లేదా వాళ్ళు తీమన్నారనో నేను తీయలేదు కానీ మన ఛానల్లో ప్రతి ఒక్కరికి హ్యాపీగా అయితే షాపింగ్ చేసుకోవచ్చు. ఎక్కడికి వెళ్ళి బయటికి వెళ్ళి చేసుకోబడలేదు. అందులో అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైతే మన సబ్స్క్రైబర్లు అయితే ఎవరైతే ఉంటారో, మరి నెల్లూరు నుండి కోవూరుకి దగ్గరగా ఉండే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే హ్యాపీగా చేసుకోగలుగుతారు. అందులో మేముండే దగ్గర అయితే ఎలాంటి షాపింగ్ మేము చేసాము అనే దాన్ని కూడా నేనైతే చూపించేదానికైతే ఇదైతే ఈ వీడియో తీసాను ఫ్రెండ్స్. బ్యాంగిల్స్ చూడండి అసలు కళ్ళు చెదిరిపోయేటట్టు ఉన్నాయండి బ్యాంగిల్స్. మంచి మంచి కలర్స్ అయితే ఉన్నాయి. బ్యాంగిల్స్ ప్రాముఖ్యంగా నాకు చాలా బాగా ఇష్టం ఫ్రెండ్స్. అక్కడ దాని ప్రైజెస్ అయితే అడుగుతున్నాను నేను. ఎంత ఉంది అని అంటే 70 చెప్తుంది అమ్మాయి, 30 చెప్తుంది, 50 చెప్తుంది. అయితే నేనేమి తీసుకున్నాను షాపింగ్స్, నేనేం చేశాను, ఏమేమి నాకు కావాలి ముఖ్యమైనవైనైతే అది నేను తర్వాత మీకు షార్ట్ వీడియోలో అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ చాలా వరకు ఒక లైన్ మొత్తము బ్యాంగిల్సేనండి. ఎంత బాగున్నాయో చూడండి బ్యాంగిల్స్. అంత బాగున్నాయి బ్యాంగిల్స్. లైన్ మొత్తమే అన్ని కలర్స్ అయితే ఉన్నవి. కానీ మేము వెళ్ళేటప్పటికి మాత్రం చాలా వరకు అయిపోయినాయండి. అంటే హాలిడేస్ అప్పుడు మాత్రం షాపింగ్ బాగా చేస్తారు కదా లేడీస్. మరి ఇక్కడైతే బ్యాంగిల్స్ చాలా ఉన్నాయక్క, అవి అయితే సేల్ అయిపోయినవి అని అయితే చెప్పింది ఆ పాప. ఇక్కడ చూడండి మట్టి గాజులు అనేది మనకి చాలా మంచి చేస్తుందండి. మట్టి గాజులోనే మంచి అనేది ఉంది కదా. అంటే మంచి అని అంటే ఏంటి అని అంటే ఆరోగ్యమేనండి. ఇంకా అంతకన్నా ఏం లేదు కానీ ఆరోగ్యమే. మనం ఆ మట్టి గాజులు మనం చేతికి వేసుకున్నప్పుడు అవి మనం పని చేసేటప్పుడు కానీ, మనం చిమ్మేటప్పుడు కానీ, అంట్లు తోమేటప్పుడు కానీ, మనం ఇంకేదైనా వంటలు చేసేటప్పుడు మనం చేతులు తిప్పుతూ ఉంటాం కదా, ఆ గాజులు అనేది మరి మనకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది మన యొక్క నరాలకి తగులుతున్నప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ చాలా చక్కగా అవుతుంది. దానివల్ల మనకి మంచి ఆరోగ్యం అనేది అయితే ఉందండి. ప్రతి దానికి పెద్దవాళ్ళు ఒక మాట చెప్తారు. ఆ మాటను బట్టి మనం ఫాలో అయ్యామనంటే మనకు మంచిది. పెద్దల మాట చద్దనంతో సమానం అంటారు కదా, ఊరికే కదా. అక్కడ ఇంకొన్ని గాజులు అయితే మా పాపతో మాట్లాడుతున్నాను. మా పాపకు కూడా బ్యాంగిల్ చేయడం అని అంటే చాలా ఇష్టం అనేది మా బావ కూతురు అంటుంది. చెయ్యి, నీకు ఒక మంచి టాలెంట్ ఉన్నప్పుడు దాన్ని మంచిగా నువ్వు తయారు చేసేదానికి నువ్వు చూడు అని అయితే నేను చెప్పాను. ఇక్కడ చూడండి చిన్న చిన్న క్లిప్పులు, అసలు హెయిర్ బ్యాండ్స్, హెయిర్ క్లిప్స్ ఎన్నున్నాయో. నేనేం చేశాను షాపింగ్ అనేది అయితే నాది చాలా సింపుల్ షాపింగ్ అయితే చేశానండి. ఏం చేశాననే దానికైతే నేను నెక్స్ట్ షార్ట్ వీడియోలో అయితే నేను మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి హెయిర్ బ్యాండ్స్ అయితే ఎంత బాగున్నాయో.
ఒకప్పుడు చిన్న పిల్లలకి హెయిర్స్ అలా వదిలేసి పైన అయితే ఒక చిన్న క్లిప్ టైపు పెట్టేసేవాళ్ళు. అది ఎంత బాగుండేవి. ఇక్కడ చూడండి దండలు చిన్న పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ చాలా తక్కువగా మరి మంచి ప్రైజెస్ అయితే ఉన్నాయి దండలు. ఇక్కడ చూడండి చిన్న పిల్లలకి అంటే టిప్ టాప్ లాంటివి క్లిప్స్ కూడా ఉంటాయి కదండి, ఆ టైప్ ఆఫ్ కూడా ఉన్నాయి. స్టోన్స్ క్లిప్లు కూడా ఉన్నవి. ఏంటి ఇప్పుడు ఈ వీడియో ఎందుకు తీశారు మీరు అని అనుకోవచ్చు. నేనైతే సరదాగా వెళ్ళాం కదండి, అందులో సరదా అనే దాంట్లోనే సంతోషం అయితే ఉన్నది. మరి లేనివి కూడా మనం కొనుక్కోవాలి కదండి, అప్పుడప్పుడు మనం షాపింగ్కి వెళ్ళాలి. అందులో చైనా బజార్లో అన్ని టైప్ ఆఫ్ ఉంటాయి కాబట్టి తక్కువలో కూడా కొంచెం ఇస్తారు కాబట్టి, ఆ తక్కువలో అంటే మరీ అంత చీప్గా అయితే ఏమి లేవు. నేను అలా అనుకున్నాను, అసలు క్వాలిటీ ఉంటుందో లేదో, ఎలా ఉంటుందో మరి తక్కువ అని. చైనా బజార్ అంటేనే చాలా తక్కువగా ఆలోచిస్తారు, కానీ అలా అనుకొని ఏమైనా క్వాలిటీ ఉండదేమో అని అనుకున్నాను. కానీ క్వాలిటీ అయితే బాగానే ఉందండి. మరి నేను ఏమి తీసుకున్నానో కూడా నేను చూపిస్తాను. ఇక్కడ చూడండి ఎంత మంచి కమ్మలు పిల్లలకి, కాలేజ్ డేస్ పిల్లలకైతే ఏమి, చిన్నపిల్లలకైతే ఏమి మంచి మంచి మెటల్స్లలో కమ్మలు అయితే మరి గోల్డ్ లాంటి కమ్మలు కానీ మంచిగానే ఉన్నాయండి. ఇక్కడ చూసారు కదండి ఎంత బాగున్నాయో ఫ్రెండ్స్. గోల్డ్ కూడా వీటి ముందు అంత పనికిరాదేమో. ఇప్పుడు లక్షలు పెట్టి కొనే పరిస్థితిలో గోల్డ్ లేదు కదండి. తక్కువ వేలల్లో కూడా మనం కొనలేని పరిస్థితిలో ఉంది. లక్షలు పెట్టాల్సి వస్తుంది ఒక సవరు గోల్డ్ కొనాలన్నా కూడా. మరి ఎంత 100 రూపీస్ కొన్నా దగ్గర దాకా ఒక 6 months 1 year లోపల కూడా చక్కగా వాడేసి పక్కన పెట్టేయచ్చు. మరి ఏ మ్యారేజెస్ అయినా కానీ ఏదైనా కానీ ఇప్పుడు గోల్డ్ కూడా పనికిరాదండి. అంత మంచిగా ఇమిటేషన్ జ్యువెలరీసే ఎక్కువగా వాడేస్తున్నారు, అంత బాగున్నాయి కూడాను. ఇప్పుడు గోల్డ్ లేదే అని మనం బాధపడాల్సిన అవసరం లేదు. గోల్డ్ ఉంటేనే ఏదైనా ఫంక్షన్కి రానిస్తారేమో లేకపోతే రానిరేమో అని ఆలోచన ఒకప్పుడు కాలంలో అలాగే ఆలోచించేవాళ్ళు. ఏదైనా పెళ్ళికి పోవాలన్నా ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఆ వస్తువు లేదే ఈ వస్తువు లేదే చూసేవాళ్ళు చాలా తక్కువగా అనుకుంటారేమో, ఏమి లేని వాళ్ళేమని అనుకుంటారేమో. ఆడవాళ్ళల్లో చాలా సహజం ఇలాంటివన్నీ కూడాను. కానీ ఇప్పుడు ఆ యొక్క ఫీలింగే లేదండి ఎక్కడ కూడా. ఎందుకు అని అంటే అంత మంచి జ్యువెలరీస్ అయితే మరి మార్కెట్లోకి వచ్చేసాయండి, అంత బాగున్నాయి. ఈ చైనా బజార్లో ప్రత్యేకత అంటే అన్నీ కూడా ఉన్నాయి. చూడండి మంచి మంచి హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి, మంచి మంచి పూల బుకేస్ ఉన్నాయి, మంచిగా న్యాచురల్గా ఉండే చెట్లు లాంటివి కూడాను ఇక్కడ మరి టేబుల్ మీద పెట్టుకునే చెట్లు కూడా హ్యాపీగా ఉన్నాయి. చూసారు కదా ఎంత బాగున్నాయో. గిఫ్ట్ ఆర్టికల్స్ కూడా ఉన్నాయండి. పిల్లలకి ఏదైనా బర్త్డే అంటే టెడ్డీ బేర్లు కొనిచ్చే విధానాలు కూడా అప్పుడు ఉన్నాయి. వంట పాత్రలు చాలా మంచిగా ఉన్నాయి. చూసారు కదండి, అరిసెలు ఒత్తుకునే ఉన్నవి, ఇంకా కొన్ని స్టీల్ పాత్రలు ఉన్నాయి, రోళ్ళు ఉన్నవి. నేను రోల్ తీసుకుందామని అనుకున్నానండి, కానీ అది ఏమి కొయ్యో అని అడిగితే వాళ్ళు చెప్పలేదండి, అందుకు నేను పక్కన పెట్టేసాను. చూడండి ఇక్కడ చక్కగా జాడీలు ఎంత బాగున్నాయి కదండి ఫ్రెండ్స్, చాలా బాగున్నాయి. ఇప్పుడంతా సమ్మర్ కాబట్టి ఎక్కువ ఊరగాయలు పెట్టుకుంటారు కాబట్టి హ్యాపీగా తీసుకొని పెట్టుకోవచ్చు. కత్తిపీటలు, ఎలుగు బోనులు, ప్లేట్లు ఎంత బాగున్నాయో చూడండి. బ్యాగ్స్, ఏదైనా లగేజ్ పెట్టుకొని వెళ్ళే బ్యాగ్స్, ఇవన్నీ ఏంటి అని అనుకుంటున్నారు కదా. షూలు ఉన్నాయండి, బెడ్షీట్స్ ఉన్నాయి, షూలు, మంచి మంచి చెప్పలు కూడాను మంచిగా ఉన్నవి. చాలా బాగుంది. ఈ లైన్ మొత్తము చెప్పులు, షూలు ఇవైతే ఎక్కువగా ఉన్నాయి. ఒక లైన్ అంతా గాజులు పెట్టున్నారు, ఒక లైన్ అంతా ఇంట్లో వాడే మెటీరియల్ పెట్టున్నారు. ఎంత బాగున్నాయో కదండి. చూడండి చిన్నపిల్లలకి కానీ హ్యాండ్ బ్యాగ్స్, ఇప్పుడు చిన్నపిల్లలే కదండి అలాంటి బ్యాగ్స్ పెద్దవాళ్ళు కూడా వాడుతున్నారు. ఇవైతే బెడ్షీట్స్ చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. చాలా మంచి రీజనబుల్ రేట్స్ అయితే ఉన్నాయి, మంచిగా హ్యాపీగా వాడుకోవచ్చు. ఇక్కడ నెయిల్ పాలిష్ కూడా చాలా బాగుందండి. చూసారు కదా ఈ యొక్క ఫ్లవర్ వాజులు అయితే ఎంత బాగున్నాయోనండి, నాకైతే బాగా నచ్చింది. మళ్ళీ ఇక లాస్ట్ ఒక వీడియో అయితే నేను న్యాచురల్ చెట్లు అయితే పెట్టాను కదండి, అప్పుడు మా ఆడపడుచు వాళ్ళ ఇంట్లో కొన్ని చెట్లు అయితే నేను మీకు చూపించాను కదండి, అవి అయితే న్యాచురల్ చెట్లు. అలాంటి చెట్లు ఇక్కడ ప్లాస్టిక్ కూడా మరి ఎంత బాగున్నాయో చూడండి. నిజమైన చెట్లే అని అనుకుంటారు ఎవరైనా చూస్తే, అంత బాగున్నాయండి. ఇదోండి ఇవేనండి, చూసారు కదా లావెండర్ కలర్ ఎంత బాగుందో కదా. మరి గోడకు కూడాను ఒక మంచి ఫ్లవర్ వాజు సెట్ చేసుకుని సెట్టింగ్ కూడా అక్కడ బాగుందండి. చూడండి ఏదైనా చిన్న చిన్న గ్రూప్ ప్రవేశాలన్నా కూడా హ్యాపీగా మంచిగా
గాజు ఐటమ్స్ కూడా ఉన్నవి. కప్స్ కానీ డ్రింక్స్కి కానీ ప్రతిదీ కూడాను చూడండి. ఇవి కూడా ఒక లైన్ మొత్తం చిన్న లేడీస్కి సంబంధించిన క్లిప్స్ అన్నీ కూడాను, బ్యాంగిల్స్ కానీ అన్నీ ఎంత బాగున్నాయో ఫ్రెండ్స్. నాకైతే ఇవైతే బాగా నచ్చేవి. అయితే ఇక్కడ కొన్ని సామాన్లు మా తోడుకోడలు కొన్ని షాపింగ్ చేసింది, నేను కొన్ని షాపింగ్ చేశాను. నేనేం చేశాను దానికైతే నేను షార్ట్ వీడియోలో పెడతాను ఫ్రెండ్స్. మీకైతే ఈ వీడియో అయితే చాలా బాగా నచ్చింది అనుకుంటున్నాను. చూడండి ఇక్కడైతే దువ్విన్లు, అన్ని రకాల దువ్విన్లు ఉన్నాయి. చిక్కు తీసుకునేదానికి ఒక దువ్విన, మంచిగా దూకునేదానికి, అలా పేలుంటే దూకునేదానికి చిన్న చిన్న దువ్విన్లు, చాలా రకాలు ఉన్నాయి. చూడండి బకెట్లు ఎంత బాగున్నాయి కదా ఫ్రెండ్స్. చాపలు, ఇల్లు తుడుచుకునే మాఫ్ కారు కానీ అన్నీ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. టేబుల్స్ ఒకటి ఉంది ఒకటి లేదనుకోకూడదు, అన్నీ చైనా బజార్లో చాలా బాగుంది ఫ్రెండ్స్. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇలాంటి బజారు మీకు దగ్గరలో ఉంటే తక్కువలో మీకు ఉపయోగకరంగా ఉండే మెటీరియల్ మాత్రం, మీకు అవసరమైన వస్తువులు మాత్రమే షాపింగ్ చేసుకోండి. మీకు నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ కూడా ఇంతవరకు మీరు ఆదరిస్తున్న విధానం బట్టి ఫ్రెండ్స్ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు ఫ్రెండ్స్. మన ఛానల్ కూడా ఫస్ట్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్న